హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మద్రాస్ క్రియేటివ్ వరల్డ్. ఈరోజు ఒక చక్కటి రెసిపీస్తో మీ ముందుకు వచ్చేసానండి. అది వెయిట్ లాస్కి ఎంతో బాగా యూజ్ అవుతుంది. చివరి వరకు స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. మీకు కనుక అలా యూస్ఫుల్ అయిందంటే ఒక్క లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు. అలాగే మీరు ఇది ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ రూపంలో తర్వాతనైనా తెలియచేయండి. మనకి వెయిట్ లాస్ అవ్వకుండా చాలా ఇయర్స్ ట్రై చేసి ఎంతో ఎక్సర్సైజ్ చేసి మంచి డైట్ ఫాలో అయినా కూడా మనకి వెయిట్ లాస్ కాకుండా ఉంటాం కదండి. మనకేంటో ప్రాబ్లం ఏంటో తెలీదు. బాడీ ఎప్పుడు పెయిన్స్గా ఉండడము, కొంచెం ఏదో వాపుగా ఉన్నట్టుగా అజీర్ణంగా ఉండడం, డైట్ అంటే డైజెషన్ అయినట్టుగా ఉండకపోవడము, అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళు ఒకసారి తమకి తాముగా ఒకవేళ ఇన్ఫ్లమేషన్ ప్రాబ్లం ఏమైనా ఉందో చెక్ చేసుకోవాలండి. నాకు రీసెంట్గా అది తెలిసిందనమాట. సో నేను మళ్ళీ డైట్ స్టార్ట్ చేశాను. ఆ డైట్కి సంబంధించి మనం తప్పకుండా డైలీ ఒక పచ్చి పసుపు అలాగే అల్లము మిరియాలతో చేసిన ఈ కషాయం తీసుకోవాలండి. 90 డేస్ వరకు రెగ్యులర్గా కనుక తీసుకుంటే, అలాగే మనం తీసుకునే డైట్లో నేను మధ్య మధ్యలో రెసిపీస్ గురించి చెప్తూ ఆ ప్రాసెస్ అలాగే ఏమేమి తీసుకోవాలి, అసలు ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటో మధ్య మధ్యలో చెప్తూ ఉంటానండి. ఇన్ఫ్లమేషన్ ప్రాబ్లం అంటే జనరల్గా మనకు బాడీలో ఏదైనా ఎప్పుడో లాంగ్ టర్మ్లో ఏదైనా ఇంజురీ జరిగినప్పుడు లేదా మేజర్ హెల్త్ ఇష్యూస్ జరిగినప్పుడు బాడీ ఇంకా దానికోసము ఫైట్ చేస్తూనే ఉంటుందండి. ఆ టైంలో ఇమ్యూనిటీ ఫైట్ చేస్తున్నప్పుడు జరిగే ఒక రియాక్షన్ని ఇన్ఫ్లమేషన్ అంటారండి. సో ఆ ప్రాబ్లం కనుక ఎవరికైనా ఉంటే, అంటే వాపు, నథింగ్ బట్ వాపు అండి. అలాంటి టైంలో మన బాడీ మనము ఏది వెయిట్ లాస్ అవ్వకుండా చేస్తుందనమాట. నేను దాని గురించి ఇంకా ఫుల్ వీడియో చేస్తాను నేను నెక్స్ట్ టైము. అంటే కంప్లీట్గా ఏంటని, అంటే మన బాడీలో శరీర కణజాలం యొక్క ప్రతిస్పందన, అలాగే వ్యాధి కారకాలు, గాయం యొక్క చికాకు అదంతా ప్రతిస్పందించడం అనమాట. రియాక్షన్ చూపించడం ద్వారా మన బాడీలో ఎక్కువగా కండరాల నొప్పులు, ఎముకల నొప్పులు, వీక్నెస్గా ఉండడము, యూరిక్ యాసిడ్ ప్రాబ్లమ్స్, అలాగే ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. దీనికి సంబంధించి మనం ఎలాంటి డైట్ తీసుకుంటే త్వరగా మనం హెల్దీగా ఉంటూ అలాగే ఈ ప్రాబ్లమ్స్ నుంచి తట్టుకొని వెయిట్ లాస్ అవ్వచ్చో చూపిస్తానండి ఈరోజు. ఫస్ట్ మనము లేవగానే హాట్ వాటర్ లేదా గోరువెచ్చటి వాటర్ తాగిన తర్వాత ఒక కషాయం నేను ఫస్ట్ చూపించాను కదండి, పసుపు అలాగే అల్లము. మనకు కంపల్సరిగా పసుపు ఒక చిన్న ముక్క, అంటే పచ్చిపసుపు అయితే ఇంకా చాలా మంచిదండి. ఒకవేళ పచ్చిపసుపు లేదు అని అనుకుంటే మనము మామూలుగా రెగ్యులర్గా అది పట్టించింది మంచిది అయితే తీసుకోవచ్చండి. ఇప్పుడు మనకు సీజన్ దొరుకుతుంది కాబట్టి మనం అది స్టోర్ చేసుకుని, ఎందుకంటే 90 డేస్ దాకా యూజ్ చేస్తామంటే మనం ఎంతైతే వెయిట్ పుట్టానేమో అదంతా తగ్గుతుందండి. ఇన్ఫ్లమేషన్ ప్రాబ్లం అంతా పోతుందనమాట. పచ్చి పసుపు అలాగే అల్లము మిరియాలు చాలా బాగా యూజ్ అవుతారనమాట. మార్నింగ్ ఎంప్టీ స్టమక్ అది తాగేసేయండి. అలాగే మనం తీసుకునే డైట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ డి, ప్రోబయోటిక్స్ ఉండేటట్టుగా చూసుకోవాలి. అల్లము 250 to 500 మిల్లీగ్రామ్స్, పచ్చి పసుపు అయితేనేమో ఒక టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్స్ ఉండేటట్టుగా చూసుకోవాలి. ఆయిల్స్ ప్లేస్లో, అంటే రిఫైండ్ ఆయిల్స్ మనం రెగ్యులర్గా యూజ్ చేస్తాం కదా, వాటి బదులుగా గానుగా లేదా కోల్డ్ ప్రెస్ ఆయిల్ యూజ్ చేయాలండి. నేనైతే కొబ్బరి నూనె యూజ్ చేస్తున్నాను. లాస్ట్ పాత వీడియోస్లో కూడా నేను చెప్పున్నాను, కొబ్బరి నూనె పట్టించిందే వాడుతున్నానండి. మీరు కూడా కుదిరితే అది తీసుకోండి. అలాగే ఎక్కువగా ఫ్రూట్స్, గ్రీన్ వెజిటేబుల్స్, కీరా, పపాయ రెగ్యులర్గా మనం తీసుకునే డైట్లో హాఫ్ పోర్షన్ ఇది ఉంటే హాఫ్ పోర్షన్ మాత్రమే ఫుడ్ ఉండాలి. వైట్ రైస్ అస్సలు తీసుకోకుండా బ్రౌన్ రైస్ మాత్రమే తీసుకోవాలండి. అలాగే మిల్లెట్స్ తీసుకోండి. నేను ఇలా డైట్ స్టార్ట్ చేశాను కదా, ఒకవేళ ఈ ప్రాబ్లమ్స్తో ఎవరైనా ఫేస్ చేస్తున్నట్లయితే తప్పకుండా మీరు ట్రై చేయండి. మార్నింగ్ అది ఎంప్టీ స్టమక్ నేను ఒక హాఫ్ కప్ అది తీసేసుకున్నాను. బాగా బాయిల్డ్ అయిపోయి సగం అయిపోవాలని ఏం లేదండి. కొంచెం బాయిల్డ్ అయిపోతే పక్కన పెట్టేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మనం యాస్టీస్గా తాగొచ్చు. అక్కడ మనము హనీ యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇక నేను బ్రౌన్ రైస్ అలాగే మిల్లెట్స్ సామలతో యూజ్ చేసిన దోశలు వేస్తున్నాను ఈరోజు. అలాగే పచ్చి కొబ్బరి తీసుకుంటే చాలా మంచిదండి. కొత్తిమీర, ఎక్కువగా గ్రీన్ వెజిటేబుల్స్ అని చెప్పాను కదండి, కొత్తిమీరని ఏదో ఒక చట్నీ రూపంలో తీసుకోండి. ఇక్కడ ఒక గుప్పెడు పల్లీలు, అలాగే ఒక హాఫ్ కొబ్బరి చిప్ప, అలాగే ఒక గుప్పెడంతా కొత్తిమీర, ఒక 4 పచ్చిమిర్చి, అలాగే జీలకర్రని వేసేసి ఇది పల్లీ చట్నీ చేసి పెట్టుకున్నానండి. అలాగే మిల్లెట్స్ ఏమో ఒక 6 to 8 అవర్స్ నానితే మంచిది. ఇంకా నైట్ నానపేసేసి మార్నింగ్ నేను రుబ్బిన తర్వాత ఒక 1-2 అవర్స్ అలాగే గ్యాప్ ఇచ్చేస్తున్నాను. ఎందుకంటే మనం మార్నింగ్ లేస్తాం కాబట్టి 6-6:30 కల్లా అది రుబ్బేసి పక్కన పెట్టేసుకుంటే మనం టిఫిన్ చేసే వరకు, అంటే 8-8:30 కల్లా కొంచెమైనా నానిపోతుంది. అప్పుడు చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఇలా ట్రై చేయండి. మనం మిల్లెట్స్ అంటే నేనైతే ఇక్కడ రాగులు, జొన్నలు, సజ్జలు, సామలు తీసుకున్నాను. లాస్ట్ వీడియో కూడా చేయండి, అది నేను ఇక్కడ ఈ డిస్క్రిప్షన్లో లింక్ అది కూడా ప్రొవైడ్ చేస్తాను. అక్కడ ఏమేమి యూస్ చేస్తున్నాను నేను డైట్ వెయిట్ లాస్ కోసం అవన్నీ పెడతానండి. ఒకసారి చెక్ చేసుకోండి. అవన్నీ మీరు కూడా తెచ్చుకొని ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి ట్రై చేయండి.
మనము ఈ డైట్ చేసినప్పుడు పాలు, పాల పదార్థాలు ఎక్కువగా అస్సలు తీసుకోకుండా, అలాగే షుగర్ తీసుకోకుండా ఉండాలండి. షుగర్ బదులుగా బెల్లము, ముడి బెల్లము లేదా నల్ల బెల్లం కూడా దొరుకుతుంది కదండి, అది లేదా తేనె, ఖర్జూరం కూడా ఆ ప్లేస్లో యూజ్ చేసుకోవచ్చండి. మీరు అలా చాలా స్ట్రిక్ట్గా, అంటే మనం చేసుకునే డైట్ చాలా ఇష్టంగా చేసుకుంటాం కాబట్టి కడుపు నిండగానే తింటామండి. ఇక్కడ ఒక 4 పూటలు 3 పూటలు కాకుండా 1 ఆర్ 1, 2, 3 ఈ పోర్షన్స్లోనే తీసుకోండి. ఇంకొక స్నాక్ అనే బ్రేక్ తీసుకోకుండా స్నాక్ టైంలో గ్రీన్ టీ తప్పకుండా తీసుకోండి. టిఫిన్ 8 to 9 లోపు కంప్లీట్ కావాలండి. ఇది సామలతో చేసిన దోశలు. సామలు అలాగే బ్రౌన్ రైస్ తీసుకున్నానండి. ఒక గుప్పెడు మాత్రమే నేను మినపప్పును యాడ్ చేశాను. అలాగే కొద్దిగా క్రిస్పీనెస్ కోసము ఒక 1 స్పూన్ అంతా శనగలు, అంటే పచ్చిశనగపప్పు వేశాను. అలాగే కొంచెం మెంతులు వేశాను. ఇవన్నీ డైట్ మనము కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే చాలా త్వరగా వెయిట్ లాస్ అవుతామండి. మనకి కొంతమందికి తెలియదు, నేను ఎంత ట్రై చేసినా కానీ వెయిట్ లాస్ అవ్వమని. ఒకవేళ మీకు ఇలాంటి ప్రాబ్లం ఉందో ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇందులో అయితే లాస్ ఏమీ లేదు కదండి. ఇలాంటివి ట్రై చేసి మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకొని ట్రై చేసి చూడండి. ఇలా కనుక మీకు వర్కౌట్ అయ్యిందంటే తప్పకుండా కంటిన్యూ చేయండి. అలాగే దోశలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయండి. 2 దోశలు ఎక్కువగా రెండు కీరా అంటున్నాను, క్యారెట్స్ని తురుముకొని వేసేసుకున్నానండి. ఈ ప్లేస్లో నేను ఒక 1 బౌల్ పపాయ కూడా తిన్నాను. ప్రతి పూటలో మీరు ఏది తీసుకున్నా కూడా ఒక బౌల్ ఫ్రూట్స్ కంపల్సరీగా తీసుకొని డైట్ తీసుకుని అప్పుడు మనకి హాఫ్ పోర్షన్ మాత్రమే ఫుడ్ తీసుకోగలుగుతాము. ఈ వీడియో మీ అందరికీ కనుక యూస్ఫుల్ అయినట్టేనా, లేదా మీరు ఈజీగా చేసుకోగలిగితే తప్పకుండా కామెంట్లో మీరు ఏమనుకున్నారో తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. అలాగే నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.